ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయంటూ ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు వచ్చిరాగానే ప్రక్షాళన బాట పట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు పలు శాఖల్లో ప్రక్షాళన చేపట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు కీలకమైన రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనిపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎంతో కీలకమైన రెవెన్యూ శాఖపై దశాబ్దాలుగా అవినీతి ముద్ర కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రభుత్వాలు మారుతున్నా వ్యవస్థాగత లోపాల కారణంగా అక్రమార్కులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టాలని, తద్వారా లోపాల్ని సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అంతర్గత చర్చల్లో ఓ క్లారిటీ కూడా వచ్చినట్టు సమాచారం. తాజా అంచనాల ప్రకారం రెవెన్యూ శాఖలో ఇకపై కీలక బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి వెబ్లాండ్లో రైతుల ఆధార్ నెంబర్లు సవరణ, భూ కేటాయింపు, భూసేకరణ, కోర్టు ఉత్తర్వు అమలు వంటి కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్డీఓలకు మ్యూటేషన్ల సవరణ, ఎల్పీఎం నంబర్లో సమస్యలు చక్కదిద్దే బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూముల్ని పట్టాభూములుగా మార్చే అధికారం మాత్రం జాయింట్ కలెక్టర్ల వద్దే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా పలుచోట్ల ఫలితాలు రావడం లేదని భావిస్తున్న ప్రభుత్వం ఈసారి ప్రక్షాళనలో పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. వీటి ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి సివిల్ వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై 2 రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడతాయని తెలుస్తోంది.